నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ కలహాలు వివాదాలు ఉంటే పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోండి. ఎస్పీ ధీరజ్ కునుబుల్లి విజ్ఞప్తి. నేడు మదనపల్లి పట్టణం డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబుల్లి. జనసేన పార్టీ సభ్యత్వంతో జన సైనికుల భవిత భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఉద్యమి సాధక్ ప్రధాన సభ్యత్వం తీసుకొచ్చారన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లి టమోటా మార్కెట్ వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన రామదాసు కుటుంబ కలహాలు వివాదాలు ఉంటే పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోవచ్చని ఎస్పీ ధీరజ్ కునుబుల్లి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఎస్పీ ధీరజ్ కునుబుల్లి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటాద్రి సీఏలు ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడితే పరిష్కారమయ్యే అనేక కుటుంబ సమస్యలు పోలీసుల కేసులు అయ్యి కోర్టుల వరకు వెళ్లి విడిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయని అన్నారు. ఈ క్రమంలో రాయచోట్ల ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి మంచి స్పందన వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మదనపల్లెలోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో మహిళా పోలీసులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. ऊर्ध्वञ्जिगाद्वेषजं शन्नोऽस्तुजबले शंदुष्वदे ओम शान्ति शान्ति शान्तिः. కొత్తగా జిల్లా హెడ్ క్వార్టర్స్ మారిన తర్వాత మన ఫ్యామిలీ కౌన్సిలింగ్కి చాలామంది ప్రజలు రాయచోటి నుండి అటెండ్ అవ్వాలని కొద్దిగా దూరం అవుతుందని చెప్పి కష్టపడుతున్న సందర్భంలో మనం ఇప్పుడు కొత్తగా మదనపల్లిలో కూడాను ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మన డిఎస్పీ ఆఫీస్ దగ్గర స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ఫ్యామిలీస్ ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళ ఇన్లాస్ అండ్ అదర్ రిలేటివ్స్ మధ్య ఉన్న ఆల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ కూడాను ఎనీ ఇష్యూ ఉంటే ఇక్కడ మన డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఈ రూమ్లోనే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేపట్టే విధంగా, అండ్ అడిషనల్గా వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ కానీ ఏదైనా కావాలంటే మన ఉమెన్ పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి అసిస్టెన్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ అసిస్టెన్స్, క్రైమ్ పరంగా కానీ లేదంటే అదర్ వాళ్ళకి లీగల్గా వన్ స్టాప్ సెంటర్ ద్వారా కానీ ఏదైనా కావాలన్నా కూడాను అసిస్టెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఈరోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడాను, అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడాను ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మీరు ఎప్పుడైనా వచ్చి వాడుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఎనీ ఫ్యామిలీ డిస్ప్యూట్, ఎనీ ఇష్యూ, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య, వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఎనీ ఇష్యూస్ ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడున్న సర్వీసెస్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనకి మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఇక్కడ లోకల్ కాలేజెస్, గర్ల్ స్టూడెంట్స్ అండ్ ఆల్ లోకల్ లేడీస్ అందరినీ కూడాను ఇన్వైట్ చేస్తూ ఒక 2 కిలోమీటర్స్ వాకథాన్ ఫర్ ద సేక్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే ఇక్కడ మనము ఆర్గనైజ్ చేస్తున్నాము. కలెక్టరేట్ నుండి ఎస్పీ ఆఫీస్ వరకు ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ అంతా కూడాను ఈ వాకథాన్ ఆర్గనైజ్ చేసి వేరియస్ కల్చరల్ ఈవెంట్స్ మరియు ఉమెన్ రిలేటెడ్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మదనపల్లి జిల్లా ప్రజలందరూ కూడాను పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.
జనసేన పార్టీ సభ్యత్వంతో జన సైనికుల భవిత భద్రంగా ఉండాలనే సదుద్దేశంతో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఉద్యమి సాధక్ ప్రదాత సభ్యత్వం తీసుకొచ్చారని ఆ పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని నీరుగొట్టివారిపల్లె టమాటో మార్కెట్ వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగల శివరాం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను విస్తృత ప్రచారం చేయడం ద్వారా మహిళలు, యువత, తటస్థలను జనసేన పార్టీ వైపు ఆకర్షితులను చేసి జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. జన సైనికుల క్షేమం కోరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు వేగవంతం చేయడానికి పార్టీ ఆదేశం మేరకు మదనపల్లి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయిస్తామని తెలిపారు. మండల పట్టణ కమిటీలు బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని, సభ్యత్వం ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్, బీమా పథకం వర్తింపడం జరుగుతుందని తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా కుటుంబానికి వర్తిస్తుందని వివరించారు. ప్రమాదం జరిగితే హాస్పిటల్ ఖర్చులకు 10,000 నుండి 50,000 వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి జన సైనికుడు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు కోసం జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ముందుకు వచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారితో సభ్యత్వం చేయించాలని కోరారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మదనపల్లి అసెంబ్లీ మొదటి స్థానంలో నిలిచే విధంగా సభ్యత్వ నమోదు చేయిస్తామని అన్నారు. సభ్యత్వం కేవలం 400 మాత్రమే అని తెలిపారు. సభ్యత్వం కోసం ఫోటో, మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, మీ నామినీ ఆధార్ నంబర్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అందించాలని సూచించారు. సూచనకు సలహాలకు 9247112576 ఫోన్ నంబర్ కు సంప్రదించాలని కోరారు. జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ లేకపోతే రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటి స్థానంలో మదనపల్లిలో ఉండేదానికి మదనపల్లి సాధక్స్ అంతా కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో, ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే, ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ ఎక్కడ ఒక కార్యకర్త కుటుంబ సభ్యులు ఏమన్నా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా, సహజ మరణం అయితే 1,00,000 రూపాయల వరకు ఆర్థిక చేయూత ఇచ్చేది ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలు లేదు. కాబట్టి నేను చేరే ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ చెప్పేది ఏమంటే, మీరు 400 రూపాయలు సంవత్సరానికి కట్టినా, 10 సంవత్సరాలు కట్టినా అది అయ్యేది 4,000 రూపాయలే. కానీ మన హితులకు, మన సన్నిహితులకు, మనం ప్రేమించే వాళ్లకు ఏదన్నా అపవాదు జరగకూడదనే భగవంతుని మనం కోరుకోవాలా. ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే సహజ మరణానికి అయితే 1,00,000 రూపాయలు, ప్రమాదవశాత్తు 5 లక్షల రూపాయలు ఆసరా ఇచ్చిందంటే నా కుటుంబానికి ఎంతో అండగా ఉంటుందని చెప్పేసి మీరు ఈ విషయం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ జనసేన ఉద్యమి కార్యకర్త అంటే మీకు సమాజంలో కానీ, సొసైటీలో కానీ, కుటుంబంలో కానీ ఒక విధమైన గౌరవం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీరు చేయించుకునేదే కాక మీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కూడా ఈ ఉద్యమ సభ్యత్వం ఇప్పించాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటున్నాను. జై జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో నూతన సభ్యులు చేరుటకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మంత్ 26వ తారీఖు నుంచి ఈ నెల మార్చి 10వ తారీఖు వరకు సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ చేసినారు. ఈ సభ్యత్వ కార్యక్రమంలో మదనపల్లి ఇన్ఛార్జ్ మరియు రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ అన్న ఆధ్వర్యంలో మదనపల్లిలో మార్కెట్ యార్డ్ ముందర కదిర్ రోడ్లో, అంటే చేనేత వర్గాలు మొత్తం చేనేత కుటుంబాలు ఉండే రైతులు, చేనేత కుటుంబాలు ఉండే చోట ఇట్లా టెంట్ వేసి కొత్త సభ్యులను కూడా రకరకాలుగా మేము 5-6 ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాళ్ళ బ్లడ్ గ్రూప్ అడుగుతూ ఉన్నాము, పార్టీ సిద్ధాంతాలను అడుగుతా ఉన్నాము. ఆ సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చితేనే పార్టీలోకి తీసుకుంటున్నాం. సభ్యత్వం చూసిపోతే 400 రూపాయలు. దీంట్లో అందరికీ ఏమంటే ఇన్సూరెన్స్ అనుకుంటారు. ఇన్సూరెన్స్ ఏం ప్రాముఖ్యత ఏం కాదు. జనసేన పార్టీ అంటే ఒక బ్రాండ్. జనసేన పార్టీ అంటే ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేక పార్టీ, మంచి మన భారతదేశంలో మంచి సాంప్రదాయమైన పార్టీ, సనాతన ధర్మాన్ని గౌరవించే పార్టీ, ప్రజల్ని గౌరవించే పార్టీ, మతాలని, కులాలని అందరినీ కూడా, మతం ఏదైనా కూడా అన్ని మతాలని గౌరవించే పార్టీ. ఈ పార్టీలోకి కొత్త సభ్యుడు రావాలంటే అతను యాక్చువల్గా అంటే అతనికి ఎంతో అదృష్టం ఉండాలి. ఈ 10 రోజులు
ఈ సభ్యత్వం చేస్తున్నాం కాబట్టి అతనికి రేపు పొద్దున్న జనసేన పార్టీలో సభ్యత్వం ఉంటే అట్లా సర్పంచులుగా పోటీ చేయొచ్చు, ఎంపీటీసీలుగా పోటీ చేయొచ్చు, వార్డు మెంబర్లుగా పోటీ చేయొచ్చు, ఎన్నో రకాలుగా కూడా బెనిఫిట్స్ అందుతాయి. జనసేన సభ్యత్వం అంటేనే ఒక రికార్డు కాబట్టి జనసేన సభ్యత్వం ఇక్కడ చేస్తున్నాము. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వీళ్ళందరికీ కూడా కోరుచున్నాము. జై జనసేన, జై పవన్. స్వచ్ఛమైన రాజకీయాల కోసం జనసేన పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకులు శ్రీరామ రామాంజనేయులు కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వద్ద మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయ కుమార్, నర్సయ్య, లీలాకర్, సురేంద్ర, విజయ్ కట్ట, జయరాం, మధు, క్రాంతి, యాసిన్, గణేష్, శ్యామ్ ప్రసాద్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడారు. అవినీతి లేని స్వచ్ఛమైన సమాజం కోసం జనసేన పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా నగదు రహిత రాజకీయాలు, యువత రాజకీయాల్లోకి రావాలన్నదే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చేరవేసి సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సభ్యులుగా చేర్పించాలని కోరారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన సభ్యత్వ కార్యక్రమం, ఉద్యమి కార్యక్రమం ప్రారంభమైంది. అది ఈ నెల 10వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మేము చాలా మటుకు పల్లెలు తిరిగి అక్కడక్కడ క్యాంపులు పెట్టి ఎక్కువ సభ్యత్వాలు, ఉద్యమి సభ్యత్వాలు చేసినాము. ఇందుకు సహకరించినటువంటి జన సాధకులకు అందరికీ, జనసేన సాధకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది మిత్రులు, నా శ్రేయోభిలాషులు కూడా నాకు సహకరించి ఈ ఉద్యమి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యమి సభ్యత్వం తీసుకున్నటువంటి జనసేన ఉద్యమికారులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నమస్కారములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు సుభిక్షమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందంటే దానికి కీలకమైనటువంటి పాత్ర పోషించింది జనసేన పార్టీ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, 2 గుర్రాలపైన పరిగెత్తు ఉంది. 2 పట్టాలపైన 2 సమానంగా పోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముందులాగా జీతాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ ఒకరోజు ముందుగానే ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఎలాంటి సీకుసింత లేకుండా ప్రభుత్వం అభివృద్ధి పథంలో రాష్ట్రం నడుస్తూ ఉందంటే దీనికి ముఖ్య కారణమైనటువంటి జనసేన పార్టీకి మనం అందరం ఎంతైనా సహకారం అందించాల్సి ఉంది. పార్టీ నడవాలంటే ఆర్థికంగా దానికి కొంచెం బలోపేతం చేయాలా, అలాగే ఎక్కువ సభ్యత్వాలు తీసుకొని మనం జనసేన పార్టీకి సహకారంగా సపోర్ట్ చేయాల్సిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో చిత్తూరు బస్టాండ్ నందు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కొరకు ఇక్కడ ఒక స్టేజ్ను అరేంజ్ చేశారు. శ్రీరామ రామాంజనేయులు గారు జనసేన సీనియర్ నాయకులు కాబట్టి వారి ఆధ్వర్యంలో బలంగా ఇక్కడ సభ్యత్వాలు జరుగుతున్నాయి. మరి ఈ సభ్యత్వం, ఉద్యమి సభ్యత్వము అనే ఒక కాన్సెప్టు వారి సభ్యత్వాన్ని అంటే జనసేన పార్టీ సభ్యత్వంను పెంచుకోవడమే కాకుండా సభ్యత్వం ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పథకాలు, బీమా పథకాలు అనేటివి, ఏ ఇన్సూరెన్స్కు సంబంధించిన బీమా పథకాలు ఇస్తున్నారో లేదో, ఏ విధంగా ఉన్నాయో లేదో తెలియదు, కానీ జనసేన పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏ రకమైన అవయవాలు బాడీలో ఇబ్బంది అయితే ప్రతి ఒక్క దానికి, కన్నుకు కానీ, చెవికి కానీ, కాళ్ళకు కానీ, ముక్కుకు కానీ అన్నిట్లుగా ప్రతి ఒక్క దానికి ఒక పథకం ద్వారా ఎంతో అంతో లబ్ధి పొందే మార్గము శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. సో వారి పార్టీని, జనసేన పార్టీ యొక్క సభ్యత్వాన్ని
బలోపేతం చేసుకునే విధంగా కాకుండా ప్రజలకు ఏదో విధంగా అందుబాటులో ఉండి ప్రజలను బలోపేతం చేసి తద్వారా వారికి ఏదైనా ఉపయోగకరంగా పార్టీ కూడా ఉంది అని చెప్పే ఒక నినాదంతో ఇది ముందరు తీసుకుపోతున్నారు. ఇది రాష్ట్ర నలుమూలల నుంచి చాలా ఉద్యమి అనే పదమే ఉపయోగించి చాలా ఉధృతంగా చేస్తున్నారు, జరుగుతూ ఉంది. మునుపు సంవత్సరం క్రితం ఏ విధంగా జరిగిందో దానికి భిన్నంగా 2 అంతలు ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి మేము కూడా నమ్ముతున్నాము. కాబట్టి ఈ జనసేన పార్టీ అధ్యక్షులకు కానీ జనసేన పార్టీకి సంబంధించిన యావత్ నాయకులకు కానీ ప్రజా సంకల్పంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ 3 రోజుల క్రితం గుంటూరు బార్ అసోసియేషన్ నందు అడ్వకేట్ చెన్నకేశవులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మదనపల్లి బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి బార్ అసోసియేషన్ నందు వారు న్యాయవాదిపై దాడికి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు బార్ అసోసియేషన్ నందు న్యాయవాది చెన్నకేశవులపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. ఈ దాడిని నిరసిస్తూ మళ్లీ ఇటువంటి పునరావృతం కాకుండా 5-6 తేదీల్లో విధులను బహిష్కరించామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ న్యాయవాద సోదరులు మనందరికీ నా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే ఈరోజు గత 3 రోజుల క్రితము గుంటూరు బార్ అసోసియేషన్లో కామిశెట్టి చెన్నకేశవులు అనే వ్యక్తి పైన ఆపోజిట్ క్లయింట్ అతి దారుణంగా బ్రూటల్గా అటాక్ చేయడం ద్వారా స్టేట్ మొత్తం కూడా కొన్ని బార్ అసోసియేషన్లలో 90-95 బార్ అసోసియేషన్లో కూడా ఇదివరకే 3వ తేదీ 4వ తేదీ ధర్నా చేసి అజిటేషన్ చేయడం జరిగింది. మేము విధులకు హాజరు కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా ఇట్లాంటి సంఘటనలను ఖండించి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు రేపు కూడా 2 రోజులు మేము విధులకు హాజరు కాకుండా న్యాయవాదులందరూ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక న్యాయవాదుల అందరి అంగీకారంతో ఈరోజు రేపు 2 రోజులు విధులకు హాజరు కాకుండా మేము జడ్జి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు 2 రోజులు కూడా బాయ్కాట్ కంటిన్యూ చేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు కానీ భవిష్యత్తులో కూడా ఎలాంటి పునరావృతం కాకుండా సంఘటన చేయాలనే ఉద్దేశంతో మా న్యాయవాద సోదరి మనందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఉత్తుత్తి బాయ్కాట్ చేయకన్నా సీనియర్ల కొంతమందికి పర్పస్ఫుల్గా సర్వ్ అవుతుంది అంతే తప్ప ఇలాంటి ధర్నాలు చేయడం ద్వారా ఇలాంటి భవిష్యత్తులో కూడా పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ఇలాంటి ఉద్యమం అనేది ఒక పటిష్టమైన ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా సీనియర్లందరూ కూడా సలహాలు సూచనల మేరకు అందరూ వచ్చి ఈ ధర్నాను చేస్తున్నామనే ఉద్దేశము ప్రజలందరికీ కూడా తెలిసి బాగుంటుందని నా ఉద్దేశం ఉన్నారు. నా మదనపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నా యొక్క విన్నపము సీనియర్ మన మదనపల్లి బార్ అసోసియేషన్ రెజల్యూషన్ చేయడం ఏమనగా చెన్నకేశవులు అనే న్యాయవాదిపై గుంటూరు బార్ అసోసియేషన్లో ప్రత్యర్థులు అతనిపై దాడి చేయడం చాలా అమానుషం. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సంఘటనలు చట్టవిరుద్ధము. కాబట్టి వీటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము న్యాయవాదుల కోసం చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మదనపల్లి బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సంఘటితంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ ఎదుర్కొని వారిపైన కోహర్సివ్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ న్యాయవాదులంతా ముక్తకంఠంతో మేము దశల వారీగా ఇలాంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి మదనపల్లి బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గుంటూరు ఎస్పీ గారికి అదేవిధంగా డిఐజీ గారికి కూడా మా విన్నపం ఏమంటే దాడి చేసిన క్లయింట్లపైన తక్షణం వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని అతనికి చెన్నకేశవుల న్యాయవాదికి రక్షణ కల్పిస్తూ అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వివిధ జిల్లాల్లో వివిధ బార్లలో న్యాయవాదుల పైన చాలా వరకు కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా వాళ్ళని ఏదో విధంగా హింసించాలన్న ఉద్దేశంతో చాలామంది
నిన్న కర్నూలులో, మొన్న అనంతపూర్లో, రకరకాల పల్నాడు కొన్ని ప్రదేశాల్లో న్యాయవాదులపైన దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వృత్తిరీత్యా వాళ్ళు చేసే విధి విధానాలని భంగం కలిగించాలని, భయోప్రేతం చేయాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ చర్యలు అనేటివి అమానుషం. మేము న్యాయవాదులుగా మీకోసం ఉన్నాం. మీరు చెప్పే పనులను మేము చేసేదానికోసం మీకు మేము లైసెన్సింగ్ ఆఫీసర్లుగా ఉన్నాం. కాబట్టి లైసెన్సింగ్ ఆఫీసర్ అంటే కోర్ట్ ఆఫీసర్. కాబట్టి కోర్టులు, అటు బార్ కౌన్సిళ్ళు, అటు ప్రభుత్వాలు న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి న్యాయవాదులకు భద్రత కల్పించాలని, వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి మనకు న్యాయవాదులకు రావాల్సినటువంటి డెత్ బెనిఫిట్స్, స్టైఫండ్స్ను కూడా అమలు చేసి న్యాయవాదులను పరిరక్షించాలని, అదేవిధంగా వాళ్ళకు కూడా తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నేటి విద్యార్థులే రేపటి ఆదర్శ పౌరులని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. నేడు బి కొత్తకోట ఉర్దూ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల కిట్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబూబకర్ సిద్దిక్ మాట్లాడారు. విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షల కిట్లను అందించడం జరిగిందన్నారు. విద్యార్థుల ఒత్తిడికి లోను కాకుండా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ 10వ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వ పాఠశాలల్లో జెడ్పీ స్కూల్స్, ఉర్దూ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ఇట్లా పలు ప్రాంతాల్లో పలు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పరీక్షా కిట్ సామాగ్రిని అందించడం జరుగుతుంది. నేడు బి కొత్తకోట ఉర్దూ హై స్కూల్ నందు విద్యార్థులకు పరీక్షా సామాగ్రి కిట్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమంలో భాగ్యస్వామ్య హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ
సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి విద్యార్థులకి ఈ పరీక్షలు అంటానే ఒత్తిడికి లోనైపోవడము, టెన్షన్ తీసుకోవడం ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఆ ఒత్తిడిని జయించి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందించాలని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని పాఠశాలలు చేయడం కూడా, ఇంతమంది సభ్యులు ఏకం కావడం కూడా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కార్యక్రమానికి సహకరించినటువంటి నక్కా మహేశ్వర గారి తండ్రి నక్కా వెంకటరమణ గారి జ్ఞాపకార్థం ఉర్దూ హై స్కూల్లో చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరిన్ని సేవా కార్యక్రమాలు మరింత స్ఫూర్తితో ఇంప్లిమెంట్ చేస్తుందని తెలుసుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై హింద్, జై భారత్. రాజంపేట పార్లమెంట్ కమిటీకి మదనపల్లి నుండి ఎంపికైన నాయకుల్ని ఘనంగా సన్మానించారు. నేడు రాజంపేట పార్లమెంట్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మదనపల్లి పట్టణ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠన్ కాదర్ ఖాన్, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు తలారి రాధా విజయమ్మ మరియు రఫీలను ఘనంగా సన్మానించారు. అభినందన తెలిపారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తులసి రామకృష్ణ, టౌన్ జనరల్ సెక్రటరీ రామంజనేయులు, రమేష్, ఏఎంసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, పులి మహాలక్ష్మి, నాగమణి, శ్రీనివాసులు, భావజాన్, రాటకొండ భారతి, నాగమణి, నాగురువలి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా వెంకటేశ్వర్లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. నేడు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శనార్థం వేచేశారు. వారికి ఆలయ అధికారులు సాధారణంగా ఆహ్వానించి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం వేయించి తదుపరి వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన గురు దక్షిణామూర్తి సన్నిధానంలో శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వారిని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు, ప్రధాన అర్చకులు కరుణాకర్, గురుకుల్ పురోహితులు కలిసి అభినందన తెలిపారు. చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ను తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. చెన్నై నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేయబోయిన బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ ను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ సంఘటన స్థలం నుండి పరారయ్యాడు. ఇరువైపులా కిలోమీటర్ మేరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించిన పుత్తూరు ఎస్ఐ వెంకటలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ
చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ను తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. చెన్నై నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేయబడిన బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ ను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ సంఘటన స్థలం నుండి పరారయ్యాడు. ఇరువైపులా కిలోమీటర్ మేరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించిన పుత్తూరు ఎస్ఐ వెంకటలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ కలహాలు వివాదాలు ఉంటే పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోండి. ఎస్పీ ధీరజ్ కునుబుల్లి విజ్ఞప్తి. నేడు మదనపల్లి పట్టణం డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబుల్లి. జనసేన పార్టీ సభ్యత్వంతో జన సైనికుల భవిత భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఉద్యమి సాధక్ ప్రధాన సభ్యత్వం తీసుకొచ్చారన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లి టమోటా మార్కెట్ వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన రామదాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.